కాంగ్రెస్ అంత పట్టు ఉందా సార్ కాంగ్రెస్ ఖచ్చితంగా ఉంది ఆయనకి. అంటే చంద్రబాబు కాంగ్రెస్ గారికి? లో డైరెక్ట్ గా రాహుల్ గాంధీ సోనియా గాంధీలు కాదు అక్కడ, ఎవరి ద్వారా నడిపించాలో తెలిసి. ఉమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి పేరు వస్తుంది అనుకోండి, జైపాల్ రెడ్డిని తెచ్చగొడతాడు ఈయన. జైపాల్ రెడ్డికి ఆ సిడబ్ల్యూసీలో ఉన్న నలుగురితో చెప్పిస్తాడు. సిడబ్ల్యూసీలో వీళ్ళందరూ ఆ స్ట్రక్చర్ అంతా ఈయనకి బాగా కొట్టిన పిండి, వాళ్ళతో ఒకళ్ళని రెచ్చగొట్టిస్తాడు. ఇటు పక్కన అతని పేరేంటి మరి చెన్నారెడ్డితో ఒక వర్గాన్ని రెచ్చగొట్టిస్తాడు. కోట్ల విజయభాస్కర్ రెడ్డితో ఒక వర్గాన్ని రెచ్చగొట్టిస్తాడు. వీళ్ళకి ఒక్కొక్కళ్ళని సపోర్ట్ని అరేంజ్ చేస్తాడు ఈయన. అక్కడేమి సోనియాతో మాట్లాడు, వాజ్పేయితో ఇదే రాహుల్ గాంధీతో మాట్లాడు. వీళ్ళు నలుగురు కొట్టుకుంటున్నప్పుడు దెబ్బతింటారు. అట్లాగా దెబ్బ కొట్టడానికి చూశాడు రాజశేఖర రెడ్డి. కాకపోతే రాజశేఖర రెడ్డి చాలా బలంగా నిలబడ్డాడు ఆ రోజున. చాలా బలంగా ఆయన పాదయాత్ర ఇంపాక్ట్ చేసింది అది. కాబట్టి సచ్చినట్టు అధిష్టానం అప్పటికి డిఎస్ని పెట్టారుగా చెక్కు. కేకే చెక్ పెట్టాడు, డిఎస్ చెక్ పెట్టాడు, నేదురుమల్లి అడ్డం పడ్డాడు, కోట్ల అడ్డం పడ్డాడు. అయినా సరే రాజశేఖర రెడ్డి సీఎం అవ్వగలిగాడు. అయిన తర్వాత అందుకనే కోట్లను పక్కన పెడితే కోట్ల గుండె నొప్పి వచ్చి అనిపాడు. అందుకని కోట్ల కుటుంబం ఇప్పటికీ రాజశేఖర ఇదే జగన్ వాళ్ళతో ఉండదు. ఆ రోజున కోట్ల మీద విచారణకు ఆదేశించాడు ఆయన. అందుకని రాజశేఖర రెడ్డి అంటే కోపం వాళ్ళ కుటుంబానికి. నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని ఇచ్చిన సెక్యూరిటీ తీసేశాడు. అందుకని నేదురుమల్లి వాళ్ళకి అప్పుడు కోపం. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కాకపోతే ఇటు వచ్చాడు కానీ